మన ప్రీతమ నేత చంద్రబాబు గారు సైబరాబాద్లో నాటిన మొక్కను అని చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని నాటి చిలక పలుకులు నేటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవాళ రేపు గోడ దూకినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. నాడు పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో టీడీపీ పార్టీలోకి అడుగుపెట్టిన విడుదల రజని గురువుగారు అంటూ పుల్లారావు గుండెల్లో గుచ్చుకుంది. ఏకంగా గురువు పుల్లారావుపై పోటీ చేసి 8,301 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. వైసీపీ పార్టీ పెద్దలతో సన్నిహితంగా మెలగటం, సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులతో ఏకంగా మంత్రి అయ్యారనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. గత వైసీపీ పాలనలో ఆమె చేసిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఆమెపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆమె మాత్రం ఇది కక్ష సాధింపు, నేను ఎవరిని వదిలిపెట్టను, వచ్చేది మా ప్రభుత్వమే, 7 సముద్రాలు దాటి ఎక్కడున్నా వదిలిపెట్టను, పుల్లారావు నీ సంగతి చూస్తా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు విడుదల రజని. నాడు టీడీపీ మహానాడు వేదిక మీద చిన్న మొక్కను అని ప్రకటించుకున్న రజని అనతి కాలంలోనే మొక్క కాస్త మానై విషవృక్షంగా మారారు. మీకు నటి జత్వానిపై జరిగిన రాజ్యహింస గురించి తెలుసు, కానీ అంతకు మించి గుంటూరుకు చెందిన జనని అనే ఒక బాలికపై జరిపిన దారుణంలో రజని రాజకీయ పాత్ర తెలిస్తే ఆమె రాక్షస మనస్తత్వం పౌర సమాజాన్ని షాక్కు గురి చేస్తుంది. తెలుగుదేశం సానుభూతిపరుడైన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై స్వయంగా విడుదల రజని ఫిర్యాదు చేయటం, ఆమె ఒత్తిడితోనే తనిఖీలు చేపట్టామని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా విజిలెన్స్ అధికారులకు వ్రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ కేసులో 2వ నిందితుడైన అదే ఐపీఎస్ జాషువా విజిలెన్స్కి ఇచ్చిన వాంగ్మూలం సోమవారం వెలుగు చూసింది. రజని ఈ కేసులో అసలు సూత్రధారి అని ఆయన పేర్కొన్నారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్లు అక్రమాలు వెలికితీయాలని ఆమె చేసిన ఫిర్యాదుపై రహస్య విచారణ చేయగా ఆ వ్యక్తులు టీడీపీకి చెందిన వారిగా తేలిందని, చిలకలూరిపేట సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటుకు స్టోన్ క్రషర్ భాగస్వామి కట్టా శ్రీనివాస్ చేసిన ప్రయత్నాన్ని రజని అడ్డుకోవడంతో రాజకీయ వైరం మరింత ఎక్కువైందన్నారు. అందుకే ఆమె ఫిర్యాదు చేసినట్లు గ్రహించానని జాషువా వివరించారు. మైనింగ్ వ్యవహారంలో గుంటూరు మైన్స్ అండ్ జియాలజీ ఏడీ సర్వేయర్తో సర్వే చేయించి 10.5 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా తేల్చినట్లు పేర్కొన్నారు. ఆ అంచనాలు కూడా పారదర్శకంగా లేవని తాను గుర్తించినట్లు జాషువా చెప్పారు. అయినా ఆ మొత్తాన్ని భారీగా పెంచాలంటూ రజని ఒత్తిడి చేశారని, తనిఖీలకు వెళ్లిన వారిపైన ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఇదిలా ఉంటే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రజని ఫోన్ను ట్యాప్ చేశారనే ఆరోపణ ఎంపీ శ్రీకృష్ణకు కోపాన్ని, వేదనను కలిగించింది. ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. ఆయన రంగంలోకి దిగారు. తప్పుడు ఆరోపణల ఆట మీరు మొదలుపెట్టారు, మీ ఆట నేను ముగిస్తాను అని ఎంపీ లావు ప్రకటించారు. ఎంపీ ఢిల్లీలో మాట్లాడుతూ స్టోన్ క్రషర్పై అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా చర్యలు తీసుకోకపోతే మాధవరెడ్డి అనే సాక్షి విలేకరుని వెంట పెట్టుకుని అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీగా మీరెందుకు చర్య తీసుకోలేదని జాషువాను అడిగించారు. ఆ తర్వాత రజని ఆ స్టోన్ క్రషర్లో అధికారులతో భారీ జరిమానా వేయించారు. యజమానులను తన దగ్గరకు రప్పించుకుని ఆ జరిమానా అయినా చెల్లించు, లేదంటే నాకు కప్పం కట్టు అని బెదిరించి 2.5 కోట్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి జాషువా దర్యాప్తు అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉందని చెప్పారు. దీనిపై స్టోన్ క్రషర్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజనీపై కేసు పెట్టారని ఎంపీ వివరించారు. స్టోన్ క్రషర్స్ నుంచి మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోయి ఉంటే గుంటూరులో కౌన్సిలర్ దగ్గర మేము ఈ డబ్బు పెడతాం, వాటిని తీసుకుని ఈ కేసు ఉపసంహరించుకోండి అని 10 రోజుల క్రితం నా దగ్గరకు మధ్యవర్తిని ఎందుకు పంపించారు
తప్పు మీద తప్పు చేస్తున్న మీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మాపై ఆరోపణలు చేస్తారా అని లావు శ్రీకృష్ణదేవరాయలు విడుదల రజనీని ఘాటుగా ప్రశ్నించారు. మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు, ఈ కేసు ఆపండి, మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రషర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు వ్యక్తిని పంపించారు? అప్పటికీ చెప్పారు. ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే, మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గరే మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరే మొదలుపెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.